తనకు దేని మీదైనా సరే రాయడం అలవాటు. అది గోడైనా సరే, పేపర్ అయినా సరే, ఇంకొకరి బట్టల మీదైనా సరే రాయకుండా ఉంటే తనకు తోచదు. అలా రాసే అలవాటే తన జీవితంలో ఒక విచిత్రమైన టర్నింగ్ పాయింట్ అయింది. సార్, నేను మెకానిక్ మునీర్ని వచ్చాను. బండికి అసలు ఏమైంది సార్? దానికి ఏమైందో నాకు తెలిస్తే ఇక నువ్వెందుకయ్యా? పవిత్ర, త్వరగా రామ్మా, గంటల తరబడి స్నానం చేస్తావు. వస్తున్నాను కదమ్మా, ఎందుకు అరుస్తావు? సార్, మీరు 20 ఏళ్ళుగా ఈ బండిని వాడుతున్నారు. నేను వారానికి ఒకసారి వచ్చి ఈ బండిని రిపేర్ చేసి చేసి అలసిపోయాను. ముందు బండిని మార్చేయండి సార్. ఒక పోస్ట్ మాస్టరు బండిని మార్చలేడు, భార్యని మార్చలేడయ్యా. ఏంటండి, పెళ్ళాన్ని మార్చే ఐడియా కూడా ఉందా మీకు? అందుకే నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, అల్లుడు గారి తిండిలో ఉప్పు కారం తగ్గించమని. మంచేయండి, నాకు బడ్జెట్ తగ్గుతుంది. లంచమే తీసుకోకుండా చేసే గవర్నమెంట్ ఉద్యోగం ఒక్క పోస్ట్ మాస్టర్ ఉద్యోగమే. రే మునీర్, నాకు వచ్చే జీతంతో 3 లక్షణంగా తినొచ్చు, కానీ ఇంట్లో 6 తింటున్నారు. ముందే ఈ విషయం ఆలోచించుంటే ఎప్పుడో కొత్త బండి కొనుక్కుని ఉండేవారు. ఏదో ఈసారి అబ్బాయి పుడతాడని ఇద్దరం అండర్స్టాండింగ్ తో ట్రై చేశాం. అది ఆడపిల్ల పుట్టింది. ఏమండి, ఆఫీస్కి వెళ్లకుండా ఈ అనవసరమైన మాటలు ఎందుకు? పవిత్ర, పవిత్ర, వస్తున్నానమ్మా. ఇదిగో ఇల్లంతా రాసి పెట్టావు. వీధిలోకి వెళ్తే ఒక్కడిని వదిలిపెట్టకుండా రాస్తున్నావు. మొన్న ఒకడు వచ్చి తీయ తీయని కలలు, తీపి తీపి జ్ఞాపకాలు ఇక్కడ ఉంటాయమ్మా అన్ని. ఇక్కడ నుంచి ఏ వస్తుందో తెలియదమ్మా, పిలవమ్మా నీ కూతుర్ని. నానా గొడవ చేసి ఇష్టం వచ్చినట్టు తిట్టెళ్ళాడు. ఇలాంటి పిచ్చి రాతలు మానుకో, నీకు చెప్పలేక చస్తున్నాను. అమ్మా, నేను స్కూల్కి వెళ్ళొస్తాను. అమ్మా, నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. గుడ్ మార్నింగ్ అనంత గారు. గుడ్ మార్నింగ్ జగన్. ఆఫీస్కు బయలుదేరారా? మీరు? నేను లీవు. ఎందుకు? మా ఇంటి ఆవిడ లీవు, అందుకే నేను లీవు. ఏమే, స్నానానికి నీళ్లు రెడీ చేశాను. రెడీ అయిందా మునీర్? అంతా రెడీ చేసేసాను, కానీ స్టార్ట్ అవడం లేదు సార్. నువ్వు తప్పుకో. తప్పకుండా అల్లుడు గారు. ఏమిటండి అల్లుడు గారు, మీరు మీకు పెళ్ళై 20 సంవత్సరాలైంది, ఇంకా స్టార్టింగ్ ట్రబులేనా? హోల్డెన్ ఆపో. భీమచంద్ర కాలేజ్ స్టాప్. రైట్. ఎక్స్క్యూజ్ మీ. అరే ఎంకమ్మ, అమ్మాయి మీద పడిపడి నిద్రపోతావేంటి? సీట్లో కూర్చొని నిద్రపో. నిద్ర వస్తుంది. ఇలాంటి వాళ్ళని బస్సు ఎందుకు ఎక్కిస్తారయ్యా మీరు? నీకెందుకురా? ముందు టికెట్ తీరా. డబ్బులు తీసుకుంటా. 100 రూపాయలు ఇస్తావేంట 5 రూపాయల టికెట్ కి? కాలేజ్ వచ్చింది, దిగిపోండి. రండి, త్వరగా రండి. అమ్మా, త్వరగా దిగండి. రైట్. సార్, ఏంటి సార్, షర్ట్ మీద ఏదో రాసుంది. ఏం రాసుంది? మీరే చూసుకోండి. కండక్టర్, ఎవరు చేశారా ఈ పని? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మన బిల్డింగ్ ప్లాన్ మనో చూసాడా? సార్, మన కొత్త బిల్డింగ్ ప్లాన్ గురించి మనో రెడీ చేస్తారు. సార్, కుబేర్ మూలలో విండో రెడీ చేద్దాం. కుబేర్ మూలలో విండో పెడితే పైసా కూడా మిగలదని మనో ఆ రోజు చెప్పాడుగా నీకు. సార్, మనం వనస్థలిపురంలో ఫ్లాట్ కట్టాలనుకున్నాం కదా సార్, దాని ప్లాన్. అన్ని పనులు మనోకు అప్పచెప్పాను. ఎక్కడికి వెళ్ళాడు వాడు? హలో. ఏంటి, నీ కొడుకు మొబైల్ స్విచ్ ఆఫ్ చేశాడు? రాంగ్ నంబర్. హలో. ఏంటి రాంగ్ నెంబర్ అని చెప్తావే? స్విచ్ ఆఫ్ చేసింది మీ అబ్బాయి. నన్ను అడుగుతున్నారేంటి? ఎక్కడికి వెళ్ళాడు వాడు? నాకేం తెలుసండి. ఇంటి నుంచి ఇద్దరు కలిసి కదా వెళ్లారు. మీరిద్దరు బయటికి వెళ్లేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావని నాతో చెప్పి వెళ్తున్నారా, లేక పలానా చోట ఉన్నావని ఏ రోజైనా ఫోన్ చేశారా? ఏనాడైనా నేను భోంచేసానో లేదో ఒక్కసారైనా అడిగారా, లేక మీరే తింటున్నారో నాకేమైనా చెప్పారా? రాంగ్ నెంబర్. సార్, మీ అబ్బాయి ఆఫీస్కి ఎప్పుడు వస్తాడు సార్? వస్తాడు సార్, వెయిట్.
ఏమైందిరా మను ఏమైంది జంక్షన్ జామ్ అయిందా అమృతాంజనం రాసుకో. దీనికి ఎవడైనా అమృతాంజనం రాసుకుంటాడా? ఏం కావాలి సార్? వేడివేడిగా ఏమున్నాయి? ఇడ్లీ, వడ, పూరి, పొంగల్, ప్లెయిన్ దోశ, మసాలా దోశ, పెసరట్టు, పొడి దోశ, రవ్వ దోశ. స్వీట్ ఏముందంటే? జిలేబీ, లడ్డు, జాంగ్రీ, గులాబ్ జామ్, స్పెషల్ హల్వా, బాదం హల్వా, బీట్రూట్ హల్వా, పూతరేకులు, బాదుషా. కాఫీ ఇవ్వు 1/6. త్వరగా ఇవ్వమ్మా. 6గురికి ఒక కాఫీయా? మీకు అసలు సిగ్గే లేదా? మీకు అసలు బుద్ధే లేదు. మీ బతుకు చాడా. యు ఇడియట్, రాస్కెల్, ఇర్రెస్పాన్సిబుల్ ఫెలో. నీ ప్రొఫెషన్ ఏంటి? నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? నువ్వు చేస్తున్న పని ఏంటి? నీకోసం ఆఫీసులో చాలా మంది వెయిట్ చేస్తున్నారు. నువ్వు ఆఫీసులో చేయాల్సిన చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయి. అవన్నీ వదిలేసి ఆ బడుద్దాలతో బలదూరు తిరుగుతావా? వచ్చి ఏంట్రా అది? ఆ ఒక్కటి మీరు అనలేదు కదా, అందుకే నేనే అనేశాను. నేను నీకు డబ్బులు ఇవ్వలేదు కదరా. ఎంజాయ్ చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఒక కాఫీ 6 తాగే నాన్న. వాట్? సిగ్గు అనిపించలేదురా నీకు? మొదట్లో అనిపించింది కానీ ఇప్పుడు అలవాటు పడిపోయాం. దరిద్రుడా. థ్యాంక్ యూ నాన్న. షట్ అప్. సరే నాన్న. గెట్ అవుట్. ఓకే నాన్న. రైట్. ఎక్కడికి వెళ్తున్నావు? గెట్ అవుట్ అన్నారు కదా నాన్న. కూర్చొని పెండింగ్ ఉన్న పనులు కంప్లీట్ చేయి. గెట్ అవుట్ అంటారు, కూర్చోమంటారు, ఏం చేయాలో నాకేం అర్థం. ఏంట్రా గొణుకుతున్నావు? పాట పాడుకుంటున్నాను నాన్న. ఏం పాట? పాపా కేతే హే బేటా నామ్ కరేగా, బేటా హమారా ఐసా కామ్ కరేగా. ఈ పాట నీకు సూట్ అవ్వదు. మా నాన్నకు కాఫీ ఇప్పించండి అంకుల్. ఎందుకురా వాడిని అనవసరంగా తిడతావు? దా బయటకు వెళ్ళి కాఫీ తాగుదాం. నేను వచ్చేసరికి ఇది కంప్లీట్ చేసి ఉండాలి. వాడికో పెళ్లి చేసి పడే, కుదురుగా ఉంటాడు. వాడి వయసులో మనం ఇలాగే ఉన్నాంగా. పెళ్లి చేయాలని నేను అనుకుంటున్నాను. ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే చూడు, పెళ్లి చేసేద్దాం. ఆటో వెంట పడితే కింద పడతారు, అమ్మాయి వెంట పడితే ప్రేమలో పడతారు. అమ్మాయిలంటే అంత లోకుగా ఉందా? ఎవరి ప్రేమలో పడతారో ఎవరికి తెలుసు? నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే కొడుతున్నావేంటమ్మా? మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. सड़क 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 पर सड़क पर सड़क पर टहल सड़क पर टहल रजत सड़क पर అక్క అక్క ఆ కుర్రాలు నీకు జూమ్ వేస్తున్నారు. జూమా? జూమ్ అంటే ఏంటి? అదేనక్క నీకు లైన్ వేస్తున్నారు. లైనా? ఏయ్, ఎవరు నేర్పించారు ఇవన్నీ? వయసుకు మించిన మాటలు. అడ్చొస్తావేంటి? బుక్ చూడు. పకడ్. ఆహా, అప్పుడే చేసిన పూతరేకులా ఉంది. ఎవరు తింటాడో ఏంటో. పకడ్. కమర్ కస్. కమర్ కస్. మా ఆడపిల్లలందరూ బిజీగా ఉన్నారు, నేను ఫ్రీగా ఉన్నాను. ఓకేనా? ఇది బాబు కదరా బాబు. మీ జన్మలు తగలయ్యా. పని పాట లేకుండా ఆడపిల్లలకు సైట్ కొట్టడానికి అడ్డగాడిదల్లా తగలడతారు. ఎక్కడికి వెళ్తున్నారా మనం? వచ్చేస్తాను రా, ఒక్క నిమిషం. మాట కన్నా మౌనం గొప్పది, సానుభూతి కన్నా సాయం గొప్పది, అమృతం కన్నా తల్లి పాలు గొప్పవి. తిరుపతికి సీట్లు లేవయ్యా. వెళ్ళు, ట్రైన్ వెళ్ళు. వెళ్ళు. టికెట్లు సార్, ప్లీజ్ సార్. ఓయ్. నువ్వెక్కడికి వెళ్ళాలయ్యా? 2 టికెట్లు ఇవ్వండి. నువ్వు ఒక్కడివే కదా ఉన్నావు. ఆవిడ కూడా వస్తుంది సార్. మీ ఆవిడ? పక్కింటి ఆవిడ? పక్కింటి ఆవిడ సార్. పక్కింటి ఆవిడతో అరకు వెళ్తున్నావా? పోయా.
మంచి వారి స్నేహం గొప్పది, మంచి నడవడిక ఇంకా గొప్పది, మంచి మనిషిగా బతకటం అన్నిటికంటే గొప్పది. ఇంత చోటు కనిపిస్తే చాలు పిచ్చిరాతలన్నీ రాసేస్తావు. నీకు అస్సలు బుద్ధి లేదు. గాడిద గాడిద. అడ్డమైన చోటల్లా రాస్తూ ఉంటే నిన్ను ఆడపిల్ల అనరు, పిచ్చి పిల్ల అంటారు. ఏంటండి సార్ ఇది? నా షర్ట్ ఏమన్నా స్కూల్ బోర్డు అనుకున్నారా? పిల్లండి మీ అమ్మాయిని. నీ వయసులో నేను నెలకు 25,000 సంపాదించాను. చాలా మంచి పని చేశారు నాన్న. అదే నిన్ను చేయమని చెప్తున్నాను. చెప్పడం కంటే చేయడం కష్టం. ఈ గొణుగుడాపై పని మీద కాన్సన్ట్రేట్ చేస్తే నెలకు 50,000 సంపాదించేవాడివి. ముప్పొద్దులు ఫ్రెండ్స్ 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 అని వీధులు పెట్టి తిరుగుతున్నావు. నాన్న ప్లీజ్, పెట్రోల్ కి డబ్బులు ఇచ్చారంటే నేను దిగిపోయి బైక్ లో వచ్చేస్తాను నాన్న. నో, ఇవ్వను. ఇవ్వనంటే ఇవ్వను. నాన్న ఆపండి నాన్న, నన్ను ఆపండి నాన్న ప్లీజ్ నాన్న. సుస్సేంట్రా? వేళపడలేదు. దానికేం తెలుసు నాన్న, అర్జెంట్ వచ్చేస్తుంది. నేనెప్పుడు ఏం రాసినా మా ఇంట్లో వాళ్ళు నన్ను తిట్టిపోస్తారు. కానీ మొదటిసారి నేను రాసిన దానికి సమాధానం ఇచ్చి ఈ ఆడదాని మనసుని సంతోషపెట్టారు. నీ సహృదయానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అమ్మాయ్యా. ఎక్కడరా? ఏం నాన్నా? ఎక్కడ పోసావు? ఇక్కడ పోయకూడదు నాన్న. ఏంటన్నా ఇలాంటి వాటికి కూడా ఇన్స్పెక్షన్ చేస్తారు? ఎప్పుడురా నీకు బుద్ధి వచ్చేది? నీకు బుద్ధి వస్తుందని చూసి నాకు అర్ధాయిష్ అయిపోయింది. చూడు, నేనేం చెప్పినా ఏది చెప్పినా నీకంటూ స్వతహాగా బుద్ధి ఉండాలి. అర్థం చేసుకో. నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. మీ హృదయంలో సవ్వడి నాకు వినపడింది. ధన్యవాదాలు. ఆ హృదయంలో నాకు కొంచెం చోటు దొరుకుతుందా? ఏం కావాలి బామ్మా? కాప్ సిరప్ ఇవ్వు బాబు. స్టాక్ లేదు, సాయంకాలం వస్తుంది బామ్మా. ఏంటిది? తీసుకో బామ్మా కాప్ సిరప్. నువ్వెందుకు ఇస్తున్నావురా నాకు కాప్ సిరప్? మెడికల్ షాప్ లో అడిగినప్పుడు వాళ్ళు లేదన్నాడు కదా, అందుకే మేము తీసుకొచ్చాం. తాగు బామ్మా. ఏమిట్రా ఇది? చాలా ఘాటుగా ఉంది. స్ట్రాంగ్ డోస్ బామ్మా, ఇంకో గుటకయ్యి దగ్గు తగ్గిపోతుంది. తాగుతాను. కూరగా ఇవ్వరా? మీ ఇంటి అటు ఇటు తూలుతూ ఉంది. ఉంటే నాకు దారి ఇవ్వకుండా వెళ్తారా? నేను వచ్చేసాను. ఇది నా అల్లుడికి నేను కట్నంగా ఇచ్చిన బండి. ఎక్కడున్నావే నా కూతురా? ఎవరా నువ్వు? నా ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చావా? సంపాదించిన కాదురా, ఇది నా సంపాదించినరా. ఏం వదలంటే వదలవే నువ్వు. నీకు అసలు మర్యాదే తెలీదు. ఏంటమ్మా తాగొచ్చావా? ఎవరు నేర్పించారు నీకు ఈ పనులు? గొంతులో కాస్త కిసు కిసుమంటే కాస్త మందు దాగి వచ్చాను.
నోరంతా చెడిపోయింది. కాస్త కారంగా ఏదన్నా ఉంటే తీసుకురా. ఆవకాయ బద్దుంటే తీసుకురావే. వేగంగా రావే. లేటుగా వచ్చావంటే ఎవరు ఆఫ్ చేసింది? ఏ పోస్ట్ మాస్టరు, ఒక్కటిచ్చానంటే మొగం పగులుద్ది. దమ్మిడి సంపాదన లేదు కానీ ఖర్చులకేం తక్కువ లేదు. నన్ను క్షమించమ్మా. గవర్నమెంట్ ఉద్యోగం చేసుకున్నవాడని నిన్ను కట్టబెట్టి నీ బతుకు నాశనం చేశానే తల్లి. ఎవడో సబ్ ఇన్స్పెక్టర్ నీకు లవ్ లెటర్ రాశాడని చెప్పావు కదే తల్లి. వాడికి ఇచ్చి నిన్ను పెళ్లి చేస్తుంటే నువ్వు సుఖంగా ఉండేదానివి కదే తల్లి. 2 చేతుల సంపాదించేవాడు, నీ ఒళ్ళంతా నగలతో నింపేసేవాడు. ఈ ఉడతల పట్టేవాడికి ఇచ్చి నీ బతుకు బుగ్గి పాలు చేసేసాను కదే తల్లి. నాకేదో అయిపోయింది. నేను ఇప్పుడు అసలు ఎక్కడున్నాను ఏమీ తెలియలేదే. అమ్మమ్మ అమ్మమ్మ తలుపు తీ అమ్మమ్మ. నా స్కూల్ బ్యాగ్ తీసుకోవాలి. తలుపు తీ అమ్మమ్మ. అమ్మమ్మ తలుపు తీ అమ్మమ్మ. నేను స్కూల్ బ్యాగ్ తీసుకోవాలి. నాకు స్కూల్ కి టైం అవుతుంది. తలుపు తీ అమ్మమ్మ. అమ్మమ్మ తలుపు తీ అమ్మమ్మ. నా కాలేజ్ బుక్స్ దీని స్కూల్ బ్యాగ్ అన్ని లోపలే ఉన్నాయి. పోగాల్సిందంతా వాగి లోపల దాక్కుంటావే. బయటికి రామ్మా. పొద్దున్నుంచి అన్ని పనులు ఒక్కదాన్నే చేసుకోలేక బుక్స్ అన్ని లోపలే ఉన్నాయి. తలుపు తెచ్చింది, లోపలికి పద. అల్లుడు గారు, రాత్రి నేను ఏదైనా తప్పు మాట్లాడానా? లేదత్తయ్య, 20 ఏళ్ల తర్వాత నిన్నే మీరు కరెక్ట్గా మాట్లాడారు. ఓ ప్రియతమా, ఎలా ఉన్నావు? ఓ హృదయమా, నా హృదయంలో ఉన్న ఆశ నీతో పంచుకోవాలి. ప్రియతమా, నీ హృదయంలో ఉన్న ఆశ వినాలని కోరికగా ఉంది. తెలియపరుస్తావా? ఏంటిది? ఏంట్రా ఇది? నాన్న, శాంక్షన్ అయిన ప్లాన్ మీద నీ ఇష్టం వచ్చినట్టు పిచ్చికితలు రాస్తావా? దీన్ని తీసుకెళ్లి వాళ్ళు ఏం చేస్తారా? ఆర్ యు మ్యాడ్? ఏ మనో, నేనా ఇలాంటి పని చేశాను? కాదు, నేను లేదే. ఆపుతారా? తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారా? సారీ, నేను చూసుకుంటాను. మళ్ళీ ప్లాన్ రెడీ చేస్తాను. బోర్డు అనుకున్నారా? బాక్స్ రెడీ అయిందా? ఆఫీస్కి టైం అవుతుంది నాకు. అయిపోయిందండి. ఆగండి.
ఎప్పుడు అర్జెంట్ పడతారు ఎందుకు? ఈ రోజైనా స్టార్ట్ అవుతుందో లేదో. సుమిత్ర, ఏంటండి అప్పుడే ఆఫీస్ వచ్చేసారా? అత్తయ్య ఎక్కడా? అమ్మ మార్కెట్ కి వెళ్ళిందండి. ఆవిడతో ఏం పని? ఈ స్కూటర్ మళ్ళీ స్టార్ట్ అవడం లేదే. మీ స్కూటర్ కి ఎప్పుడు చూసినా స్టార్టింగ్ ట్రబులేనా? ప్రతిసారి అమ్మే వచ్చి స్టార్ట్ చేయాలా? ఒక్కసారి కూడా మీకు స్టార్ట్ చేయడం చేత కదా? ఏ జన్మలో ఏం పాపం చేశాను? నా పరువు తీస్తున్నావు కదా. వరకట్నంగా ఇచ్చే స్కూటర్ తీసుకోకూడదు, ఉచితంగా ఇచ్చే మోటార్ తీసుకోకూడదు. రెండూ సరిగ్గా పనిచేయవు. ఏంటిది? ఏంటిది? అర్థం కాలేదా? మీ షర్టు మీద ఏంటది? అల్లుడు గారు, ఏమిటి ఈ అవతారం? ఆ? ఏ మీ స్కూటర్ స్టార్ట్ అవ్వలేదా? మూసుకుని ఇంటికి వెళ్తారా మీరు? ఆ? ఏమైంది ఈయనకి? ఓహో, వారంలో 2 రోజులు ఈయనకి ములక్కాడలు పెడితే ఇలా జరగదు. ఓ ప్రియతమా, నీ పేరేంటి? నీ ఫోన్ నెంబర్ ఏంటి? దయచేసి నాకు తెలియచేయి. నేను నీతో మాట్లాడాలి. రోజంతా నీతో మాట్లాడుతూనే ఉండాలి. ఇట్లు నీ హృదయం. ఛే, నాకు నిజంగా బుద్ధి లేదు. నేను నా పేరు చెప్పలేదు, తన పేరు అడగలేదు. ఛే, నా నెంబర్ రాస్తాను. ఇప్పుడు నా మనసు ప్రేమలో పడిపోయింది. ఆమెదొక ఊరు, నాదొక ఊరు. బస్సు వెనక మాత్రమే మా ప్రేమ సందేశాన్ని రాసుకుంటున్నాం. మీ ఆశీర్వాదం వల్ల ఈ శుభకార్యం జరగాలి. అంతా దైవేచ్ఛ. తనే వచ్చింది, మా అమ్మాయి పవిత్ర. నమస్కారం అమ్మా. మంచి కుర్రాడు, మంచి కుటుంబం, మంచి సంబంధం. మన రేంజ్కి చాలా గొప్ప సంబంధం ఇది. వాళ్ళకి నీ ఫోటో పంపిస్తే చూశారు. అబ్బాయి చాలా ఇష్టపడ్డాడట. వాళ్ళు అబ్బాయి ఫోటో పంపించారు. జాతకాలు చూపిస్తే అద్భుతంగా కలిశాయి. మరి ఇంకెందుకు ఆలస్యం అల్లుడు గారు? పెళ్లి ఏర్పాట్లు చేసేయండి. అదేమన్నా వద్దంటుందా ఏమిటి? కార్తీక మాసంలో పెళ్లి. అమ్మా
అమ్మా ఏంటి ఈ టైంలో వచ్చా? నన్ను పవిత్ర క్షమించమ్మా. ఏమైందమ్మా? నన్ను క్షమించు. ఏంటిది? లే. ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఒక అతన్ని ప్రాణంగా ప్రేమిస్తున్నానమ్మా. అతను లేకపోతే నేను బతకలేను. నీకేమన్నా పిచ్చి పట్టిందా? వాడెవడో తెలీదు, వాడి పేరు తెలీదు, ఎక్కడుంటాడో తెలీదు. బస్సు వెనకాల పిచ్చి రాతలు రాసుకుంటే అది లవ్వా? పోవే, వెళ్ళి నిద్రపో. అమ్మమ్మ ప్లీజ్ అమ్మా, ప్లీజ్ ప్లీజ్ అలా అనకమ్మా, ప్లీజ్. అయ్యో పవి, ఈ విషయం ఎవరైనా వింటే నవ్విపోతారే. అతనెవరో తెలిస్తే నేనే పిలిచి మాట్లాడేదాన్ని. వాడెవడో నీకే తెలియదు కదే. ఎవరో నిన్ను ఏడిపించడానికి ఆట పట్టిస్తున్నారు. లేదమ్మా, లేదు. నా మనసు నన్ను మోసం చేయదమ్మా. నా ప్రేమ నాకు ద్రోహం చేయదు. నాకు అతను కావాలి. నాకు ఈ పెళ్ళొద్దు. సరే, అతన్ని తీసుకురా. మీ ఇద్దరి పెళ్లి నేను చేస్తాను. మీ నాన్నని నేనొప్పిస్తాను. తీసుకురాగలవా? నాకు కొంచెం టైం ఇస్తావా? ఎంత టైం కావాలి? ఒక రోజా, 2 రోజులా, 1 వారమా? ఒక్క నెల. సరే, నీకు 1 నెల టైం ఇస్తున్నాను. ఈలోగా నువ్వు అతన్ని తీసుకొస్తే మీ ఇద్దరికి నేను పెళ్లి జరిపిస్తాను. లేదంటే మేం చూసిన అబ్బాయినే నువ్వు పెళ్లి చేసుకోవాలి. పెళ్లి పడుతు. హృదయంలో ఉన్న ప్రేమికుడా, నేను అర్జెంటుగా నీతో మాట్లాడాలి. నాకు పెళ్లి నిశ్చయమైంది. వెంటనే నాకు ఫోన్ చేయి. ఇది నా నెంబర్. ఇట్లు నీ హృదయం. హలో హలో సార్, చంద్రుని మాట్లాడుతున్నాను సార్. ప్లాన్ అంతా రెడీ అయిపోయింది సార్. మీరు ఎప్పుడు వస్తున్నారు? రాంగ్ నంబర్. అమ్మా, నాన్న దగ్గర మొబైల్ ఉంది కదా, అది కొంచెం తీసివ్వవా ప్లీజ్? నీకెందుకే మొబైలు? ఆ నెంబర్ రాసి పంపించాను. అతను ఫోన్ చేయొచ్చు. అమ్మా ప్లీజ్ 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 ప్లీజ్. ఏమండి? సుమిత్ర, ఏంటండి? ఈ కరెంటు బిల్లు అది కట్టే. సరే, మీ దగ్గర మొబైల్ ఉంది కదా, అది పవిత్రకి ఇవ్వండి. దానికెందుకే మొబైల్? నీకెందుకండి మొబైలు? ఏ ఒక్క రోజైనా మీ మొబైల్ నుంచి ఫోన్ చేశారా? బ్యాలెన్స్ అయిపోతుందని పోస్ట్ ఆఫీస్ నుంచే కదా ఫోన్ చేస్తారు. దానికైనా పనికొస్తుంది. ఇవ్వండి, ఇవ్వండి ఫోను. ఏమిటిది? అరే ఆగు. ఇదిగోనే. థాంక్యూ మా. పోవే. బాయ్ మామా. సార్ ఏంటి? సార్, తిరుపతి వెళ్ళే బస్సు ఎక్కడుంది సార్? అదిగో ఆ చివర ఉన్న బస్సు, అందులో 14, 15 సీట్ నెంబర్లు. Thank you, sir. సరే, మంచిది, వెళ్ళు. మంచినీళ్ళు ఎవరా కుమారు? సార్ సార్ సార్, నా సామాను పోయింది సార్. ఎక్కడ పోయింది? బస్సులో నిద్రపోతున్నప్పుడు ఎవడో ఎత్తుపోయాడు సార్. నన్నేం చేయమంటావయ్యా దానికి? సార్, నా సామాను పోయింది మీ బస్సులో సార్. మీరే వెతికి పెట్టాలి. మీలాంటి వాళ్ళు ఇలా అడుగుతారని తెలిసే బస్సు రిజిస్ట్రేషన్ అవ్వగానే నెంబర్ ప్లేట్ తగిలించక ముందే మీ సామాన్లకు మీరే బాధ్యులు అని బోర్డు తగిలించాను. చూడలేదా? సార్, ఇంటికి వెళ్తే నా భార్య తిడుతుంది సార్. ఏం సమాధానం చెప్పాలి? నీ పెళ్ళం ప్రాబ్లం నాకెందుకయ్యా చెబుతావు? నీ సామాన్లు పోతే దానికి బాధ్యత నాదవుతుందా? పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. దానికి ఈయనే సాక్ష్యం. నన్నెందుకు ఇరికిస్తావయ్యా? ఆ సామాన్లు నాకు వెతికి ఇవ్వకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. మీరు వెతికి ఇవ్వాల్సిందే సార్. సరే, చెప్పు, నీ సామాన్లు ఏం పోయాయో? మా అత్తగారు ఇచ్చిన 2 ఇత్తడి సామాన్లు, 2 ఇత్తడి సామాన్లు, 2 వెండి సామాన్లు, 2 వెండి సామాన్లు, 2 అల్యూమినియం సామాన్లు, 2 అల్యూమినియం సామాన్లు. ఇంకేమి లేవు కదా? నీ నెంబర్ చెప్పు. 99 010 010 66 66 898 898. నా సామాన్లు వెతికి ఇవ్వలేకపోతే బాంబు పెట్టి లేపేస్తానేమనుకున్నారు? వీడి సామాన్లు వెతికి పెట్టకపోతే నా సామాన్లకు ఎసరు వచ్చేలా ఉంది. నెంబర్ పంపించాను కదా,
ఫోను చేయలేదు, బస్ మీద ఏమీ రాయలేదు. ఏమై ఉంటుంది? సార్ కౌంటర్ దగ్గర అందరూ ఎదురు చూస్తున్నారు సార్. ఇలా రారా. ఏంటి సార్? 40 లక్షల రూపాయల బస్సు మీద ఎవడో వచ్చి ఎదురు రాస్తుంటే ఏం చేస్తున్నావురా? ఇంకా ఫోన్ చేయలేదు. ఈ పాటికి ఫోన్ రావాలే. ఒకవేళ అమ్మ చెప్పింది నిజమా? లేదు, నా మనసు నన్ను మోసం చేయదు. నా ప్రేమే నిజం. నువ్వు అడిగిన 4 రోజుల టైంలో 5 రోజులు మాత్రమే బాకీ ఉన్నాయి. పవి, వాడెవడో కూడా నీకు తెలీదు. వాడి కోసమా ఏడుస్తూ కూర్చున్నావు? నేను మనసారా అతన్ని ప్రేమించానమ్మా. నా మనసు నిండా అతనే ఉన్నాడమ్మా. నా ప్రేమ పవిత్రమైందమ్మా. నేను నిన్ను అర్థం చేసుకోగలను. గూట్లో దీపం పెడితే చాలాసేపు వెలుగుతుంది, కానీ గాల్లో దీపం పెడితే ఎంతసేపు వెలుగుతుందమ్మా? నువ్వు చెప్పిందంతా నేను విన్నాను. ఇప్పుడు నేను చెప్పేది నువ్వు విను. నీ పిచ్చి ప్రేమను మర్చిపో. పెళ్లికి రెడీ అవ్వు. ఏంటిది వాకిలి తెరిచే ఉంది? రాత్రి నేనే గడియ పెట్టాను. ఏమండి, నాకంటే ముందేమన్నా లేచారా? నువ్వు లేచిన తర్వాత కదా నేను లేచింది. పవిత్ర, పవిత్ర, దయచేసి నా కోసం ఎవ్వరూ వెతకొద్దు. మీ ప్రియమైన పవిత్ర. నీ network is busy or the subscriber you have dialed is not reachable. Please dial after some time. ఎక్కడికి వెళ్ళిందమ్మా? దిగండి దిగండి, బస్సు ఇక్కడ 10 నిమిషాలు ఆగుతుంది. దిగండి. ఓ టాయిలెట్లు అక్కడ ఉన్నాయి, వెళ్ళవయ్యా. చెప్పొచ్చుగా, ఈ ఎదవాక్షన్ ఎందుకు? దోశలు పడితే పోసేమని. ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి. ఒక అట్టిపండి ఇవ్వమ్మా.
అయ్యా ధర్మం చెయ్యండి అయ్యా. అమ్మా ధర్మం చెయ్యండి. బాబు ధర్మం చెయ్యండి అయ్యా. ఇదిగోమ్మా. ఓ ప్రియతమా, నువ్వెక్కడున్నావు? నీకోసం వెతికి వెతికి నేను వేసారిపోతున్నాను. ఇట్లు నీ హృదయం. సార్, మీకు నోట్ ఎవరిచ్చారు సార్? ఎవరిచ్చారు సార్? రోజుకి ఎంతో మంది వచ్చి వెళ్తూ ఉంటారు సార్. ఎవరు మొహం సిగరెట్ పెట్టుకోమంటారు? ఇదిగోండి. మనసా ఇదేమి శిక్ష, ఈ బతుకే ప్రేమ పరీక్ష, నా కలలే రగిలే యదే శీలగా మిగిలే. ఎక్కడుంటుంది? పది గంటలు నేను ఊళ్ళో లేకపోతే ఎన్ని పనులు పెండింగ్లో ఉన్నాయో చూడు. ఆ హైదరాబాద్ వాళ్ళకి 14, 15, 16 సీట్ నంబర్లు ఆ క్యాంటీన్లో ఉంటారు, వెళ్ళి చెప్పు. అలాగే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, హైదరాబాద్కి వెళ్ళే బస్సు ఎక్కడ ఆగుతుందండి? అది ఎక్కడైనా ఆగుతుంది. ఎందుకు? ఎందుకంటే దాన్ని పడుకోవడం రాదు కాబట్టి. సార్, ఇవన్నీ తీసారా? ఎక్కడికి వెళ్ళాలి తల్లి నువ్వు? హైదరాబాద్. ఎక్కడికి వెళ్ళాలో త్వరగా వెళ్ళిపోండి, బస్సులన్నీ వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ ఎక్కువసేపు ఉండడం అంత మంచిది కాదు. ఆడపిల్ల ఒక్కసారి గడప దాటి బయటికెళ్ళి మళ్ళీ ఇంటికి తిరిగొస్తే తను ఎలాంటిదైనా సరే ఈ సమాజం అనుమానపడుతుంది. కానీ నా బిడ్డ మీద నాకు నమ్మకం ఉంది. పియ్యాల వరకు ఈ విషయం తెలిసిందంటే వాళ్ళు అడిగే ప్రశ్నలకి జవాబు చెప్పే ధైర్యం నాకు లేదమ్మా. నేను ఒక ఆర్డినరీ పోస్ట్ మాస్టర్ని.
నాకొచ్చే జీతంతో ఈ సంసారం నడపటమే గొప్ప విషయం. నువ్వు ఆ రోజు నా షర్టు మీద రాశావు కదా, దాన్ని పారేసి కొత్త షర్టు కొనుక్కోవడానికి నేను అరియర్స్ వచ్చే వరకు ఆగక తప్పదు. అలా ఉంది నా పరిస్థితి. ఇంతవరకు ఇన్విటేషన్స్, చౌల్ట్రీ, వంటవాళ్ళు, నగలు, బట్టలు, భజంత్రీలు, పురోహితుడు అని 6 లక్షల వరకు ఖర్చు పెట్టాను. అంత వేస్ట్ అవుతుంది. అది వదిలేసుకున్నా ఈ పెళ్లి జరగకపోతే ఈ ఆడపిల్లల భవిష్యత్తు నాశనమైపోతుంది. నువ్వు ఈ ఇంటికి పెద్ద కూతురివి, చదువుకున్న దానివి, తెలివిగల దానివి. ఈ గోడల మీదంతా ఎంతో మంచి మాటలు రాశావు. నీ తలరాతని తప్పుగా రాసుకోకమ్మా. దయచేసి నువ్వు నా పరిస్థితిని అర్థం చేసుకుంటావని నమ్ముతున్నానమ్మా. ప్రియతమా, ఇదే నా చివరి సందేశం. ఎంత ప్రయత్నించినా కూడా నిన్ను కలుసుకోవడం నాకు వీలు కాలేదు. 3 రోజుల్లో నాకు పెళ్ళైపోతుంది. నేను నిన్ను మర్చిపోలేను. నువ్వెక్కడున్నా వెంటనే వచ్చి నన్ను తీసుకెళ్ళిపో. ఈ హృదయంలో నీకు తప్ప ఇంకెవరికి స్థానం లేదు. ఎట్లు నీ హృదయం. ఎక్కడున్నా త్వరగా రా. నేను నీకోసం ఎదురు చూస్తున్నాను. భగవంతుడా, తను ఎక్కడున్నా ఇక్కడికి వచ్చేటట్టు చెయ్యి. మా ప్రేమ గెలిచేలా చెయ్యి. ఈ పెళ్ళి ఎలాగైనా ఆగిపోయేలా చెయ్యి. ఈ వారం అయ్యేదాకా శోభనానికి మంచి ముహూర్తం లేదమ్మా. ఈ ముహూర్తానికి శోభనం చేస్తేనే అందరికీ మంచిది. వాళ్ళు రెడీగా ఉన్నారు, మేము రెడీగానే ఉన్నాం. చూడండి, ఈ ముహూర్తంలో శోభనం చేస్తే శాంతి చేయాలి. అయ్యా పంతులు గారు, దేనికి శాంతి జరగాలో దానికి శాంతి జరిగితేనే ముహూర్తానికి మర్యాద. ముహూర్త బలం గట్టిగా ఉంటే మంచాలు కూడా విరిగిపోతాయి. ఒక 5 నిమిషాలు అందరూ బయటకు వెళ్తారా? పెళ్ళయ్యాక ఆడపిల్లకి కొత్త జీవితం మొదలవుతుంది.
ఇంకా ఎందుకమ్మా ఈ పాత సెల్లు? కొత్త సెల్లు తీసుకో. ఇంకా రెడీ చేయలేదా? నువ్వు వెళ్ళు, నేను తీసుకొస్తాను. త్వరగా. నిన్నటి వరకు నువ్వు పోస్ట్ మాస్టర్ కూతురివి, మా ఇంటి పిల్లవి. ఈ రోజు నుంచి నువ్వు మూర్తి గారి ఇంటి కోడలివి. నేను చెప్పింది అర్థమైందనుకుంటాను. నీ ప్రేమ గురించి నువ్వు ఆలోచించుకు, మర్చిపో. పుట్టింటి మర్యాద, నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉన్నాయమ్మా. ఇక మీద పిచ్చి రాతలు రాసే నీ తలరాతను మార్చుకోవద్దు. నీ మెట్టినింటి గౌరవాన్ని నవ్వుల పాలు చేసుకోకు పవిత్ర. ఇటు తిరిగవయ్యా మనవడా. ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటేనే బిల్డింగు కూడా గట్టిగా ఉంటుంది. ఇలా చూడు బాబు, ఈ ఒక్కరోజు రాత్రి నీ చెప్పినట్టు వినాలి. రేపటి నుంచి నేను అసలు నీ జోలికే రాను. అయ్యో కూర్చోవయ్యా మనవడా. ఈ గంట ఉంది కదా, ఇది 32 శోభనాల్ని జరిపింది తెలుసా? ఆల్ సక్సెస్. చూడవే మీ అమ్మనే. నేను మొదటి గంట వాయించగానే పవిత్రని పాలిమ్మని అడగాలి. రెండో గంట కొట్టగానే నువ్వు దాని పక్కకెళ్ళి కూర్చోవాలి. దాన్ని తాకకూడదు, గోకకూడదు. ఇక ఈ 3వ గంట వాయింపుడే చాలా ముఖ్యమైనది. ఏంటిదంతా? వీళ్ళు చిన్న పిల్లలు, చెప్తేనే కదా తెలిసేది. కాలం పిల్లలకి అన్ని తెలుసు. చెప్పాలి. గంట వాయింపుడుని మర్చిపోవద్దు. అయ్యో భగవంతుడా, నేను తనతో ఎలా మాట్లాడాలి? లేదు, ఆయనతో నా ప్రేమ గురించి చెప్పకూడదు. తను నా కోసమే వెయిట్ చేస్తోంది. నేనేంతో ఎలా కాపురం చేసేది? నా వల్ల కాదు. తనని మోసం చేయడం నా వల్ల కాదు. ఆయన నా కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు. మా అమ్మ నాన్నల కోసమే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. వాళ్ళ మనసు బాధ పెట్టకూడదు. నా వల్ల కాదు. నా ప్రేమకి ద్రోహం చేయడం నా వల్ల కాదు. ప్రేమించిన అమ్మాయిని మోసం చేయలేను. బావగారు భోజనానికి రండి. ఏంటి అడు చూడండి. ఏ సుమిత్ర, ఏంటండి? నీ అమ్మని లేచి రమ్మని చెప్పు. మాటలు తిన్నగా రానివ్వండి. మా అమ్మని ఏమన్నా అన్నారంటే? అయ్యో, నేనేం తప్పుగా అన్నానే? మీ అమ్మ. హలో, చాలా ఆపండి. అయ్యయ్యో మనవడా, నేను ఇంకా 3వ గంట కొట్టలేదు. తలుపు తెరు, తలుపు తెరు, తలుపు తెరవయ్యా మనవడా, తలుపు తెరు, తలుపు తెరు. ఎప్పుడు చూసినా గంట పట్టుకుని తిరుగుతావు. లోపల పెడతారా? 3వ గంట కొట్టనివ్వండి. ఎప్పటికీ ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా ఈయన మొహం నేను చూడకూడదు. అదే నా పవిత్రమైన ప్రేమకి నేనిచ్చే గౌరవం. నాకు ఇదంతా ఇష్టం లేదు. నా మనసేం బాలేదు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్. ఇది నీ ఇల్లు. నువ్వు నా కోడలివి కాదు, కూతురువి. నా హృదయం నాకు దొరకలేదు. ఎంత వెతికినా నాకు నిరాశ ఎదురైంది. ఇష్టం లేకపోయినా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. తనని భారీగా స్వీకరించడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. అదే సమయంలో నా ప్రేమని బలివ్వడానికి కూడా నేను సిద్ధంగా లేను. నా తుది శ్వాస వరకు నా ప్రేమని శాశ్వతంగా ఉంచుకుంటాను.
అయ్యో ఏంటమ్మా ఇది? వచ్చి రాగానే వంట రూమ్ లోకి వచ్చేసావు. ఇలా ఇవ్వు. అత్తయ్య నాకు బోర్ కొడుతుంది. నీకు బోర్ కొడితే టీవీ చూడు లేదా పుస్తకాలు చదువు. ఇలా ఇవ్వు. రూమ్ లో మనో ఒక్కడే ఉన్నాడు. వాడికి బోర్ కొడుతుంది. నువ్వు వెళ్ళావు. అమ్మా నాకు వదినంటే చాలా ఇష్టం. అత్తయ్య ఎవరికి కాఫీ? మీ మావగారికమ్మా. ఇంత షుగర్ వేస్తారా? 40 years దాటాక చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఇవ్వమ్మా. షుగర్ తక్కువ వేసిన మావయ్య గారు. హార్లిక్స్ తీసుకువెళ్ళి మీ ఆయనకివ్వు. నీకు హార్లిక్స్ తెచ్చివ్వడం, నీళ్లు తెచ్చివ్వడం ఇవన్నీ నేను చేయను. నేనేం పని మనిషిని కాను. హలో మేడం, శాంతించండి శాంతించండి. ఎవరు తీసుకురమ్మన్నారు? అసలు మిమ్మల్ని ఎవరు పని మనిషి అన్నారు? ఎందుకు తెచ్చారు? అమ్మా. అయ్యో, వాళ్ళకి ఇదంతా తెలియకూడదు. ఎందుకు తెలియకూడదు? అమ్మా అమ్మా. ఏమిటి మనో? అమ్మా ఇప్పుడే కదా హార్లిక్స్ తాగాను, మళ్ళీ పంపించావేంటి? టిఫిన్ చేయొద్దా నేను? వద్దకపోతే తిరిగి పంపించే. నా ఊహల్లో నువ్వే, నా ఊసుల్లో నువ్వే, నా వేకువలో నువ్వే, నా వేదనలో నువ్వే. హలో. ఏం మనసా? ఎక్కడండి మీ అబ్బాయి? వాడు ఎక్కడికి వెళ్ళేది, ఏం చేసేది చెప్పెడతాడా లేక వచ్చి చెప్తాడా? హలో హలో, జోకులొద్దు కానీ పెళ్ళైన తర్వాత ఆ పిల్లని ఇంట్లో ఒంటరిగా వదిలేసి వీడు ఫ్రెండ్స్ తో ఊరు మీద పడితే ఆ పిల్లకి బోర్ కొట్టదా? వాడికైతే బుద్ధి లేదు. కనీసం వాళ్ళని హనీమూన్ కి పంపిద్దామన్న జ్ఞానం మీకు కూడా లేకపోతే ఎలాగండి? నన్నెలాగూ హనీమూన్ కి తీసుకువెళ్లేదు, వాళ్ళైనా పంపించండి. హలో, ఏంటమ్మా? కొంచెం ఇంటికి వస్తావా బాబు? అమ్మా. నీకు బుద్ధుందారా? లేదనుకో. అసలు బాధ్యతుందా? అది లేదనుకో. పెళ్ళైన తర్వాత ఆ పిల్లని ఒంటరిగా ఇంట్లో వదిలేసి నువ్వు ఫ్రెండ్స్ తో ఊళ్ళు తిరుగుతూ ఉంటే ఆ పిల్లకి బోర్ కొట్టదా ఏమిటి? ఓ అంతేనా? రేపటి నుంచి తను నా బైక్ లో కూర్చోబెట్టుకొని ఊరంతా డ్రర్రని తిప్పుతాను, ఓకేనా? ఆ పని చెయ్యి. అతని బైక్ మీద నేను కూర్చుంటే అతని ఒళ్ళు నాకు తగులుతుంది. అది నా ప్రేమకు కళంకం తెచ్చిపెడుతుంది. నో. మనసా, హే మనసా, ఏ ఇట్రారా. ఇది నీకు నీ వైఫ్ కి బుక్ చేసిన ఎయిర్ టికెట్స్, ఇది రూమ్ బుక్ చేసిన డీటెయిల్స్. 1 నెల జాలీగా తిరిగి రండి. మేమిద్దరం అక్కడికి వెళ్ళి ఏం చేయాలి నాన్న? రే హనీమూన్ కి రా.
హనీమూన్కి థ్యాంక్స్ నాన్న హనీమూన్ అమ్మా హనీమూన్ యే తాళి కట్టినప్పటి నుంచి నువ్వు నా మొహమే చూడలేదు. ఇప్పుడు కూడా చూడవా? నిజం చెప్పాలంటే నేను ఒక అమ్మాయిని ప్రాణంగా ప్రేమించాను. నీ మెళ్ళో తాళి కట్టడానికి నిజంగా నాకు ఇష్టం లేదు. మా అమ్మా నాన్నల కోసం పెళ్లి చేసుకున్నానంతే. నేను ప్రేమించిన అమ్మాయిని మర్చిపోయి నీతో బతకడానికి నాకు ఇష్టం లేదు. కానీ నీ గుణం చూసిన తర్వాత నీ మనసుని బాధ పెట్టడానికి కూడా నాకు ఇష్టం లేదు. పవిత్ర, నేను నీ మనసుని ఎంతో బాధ పెట్టాను. దయచేసి నన్ను క్షమించగలవా? I love you. చచ్చా, చచ్చా, అలా జరగకూడదు. నా ప్రేమ చావకూడదు. ఏ కారణంగా కూడా నేను నా ప్రేమకు ద్రోహం చేయకూడదు. నో నో. ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఇలా చూడు, ఏడవకూడదు. ఏడవకమ్మా. ఏమైంది? ఏంటి? ఏం జరుగుతోంది? ఏదైనా ప్రాబ్లమా? గ్యాస్ కొడుతోంది. గ్యాసా? గ్యాస్ ఏంట్రా? గ్యాస్ అంటే ఏంటో తెలీదా? అమ్మా, నాన్నకి గ్యాస్ అంటే ఏంటో తెలీదంట. ఇండియన్ గ్యాస్ సిలిండర్ ఏంటుందండి? ఇండియన్ గ్యాసా? ఇద్దరికి గ్యాస్ అంటే ఏంటో తెలీదా? మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను. లేదు, తనకిష్టం లేకపోయినా నేను వదిలిపెట్టను. మనిషికి లైఫ్ లో హనీమూన్ కి వెళ్ళే ఛాన్స్ ఒక్కసారి వస్తుంది. దాన్ని నేను వదులుకోను. నాన్న, నువ్వు 2 సార్లు హనీమూన్ కి వెళ్ళావా? లేదు కదా, ఒక్కసారే కదా. నేను ఈ ఛాన్స్ వదులుకోను వదులుకోను వదులుకోను. అత్తయ్య, ప్లీజ్, నేను వెళ్ళను. నేను వెళ్ళి తీరాలి. అత్తయ్య, అమ్మ ఏడుస్తుందండి. నాన్న, నేను ఏడుస్తున్నాను చెప్పు. వీడు కూడా ఏడుస్తున్నాడే. ఏదో ఒకటి చేయండి. నన్నేం చేయమంటావే? అయ్యో, ఏడోకమ్మా, ఏడోకో. ఏమండి, తను ఒంటరిగా వెళ్ళడానికి భయపడుతోంది. మనం కూడా వెళదామా అండి? అయ్యో వద్దత్తయ్య, వద్దు. టోటల్ గానే వద్దా? సర్లే, వద్దటండి. టోటల్ గానే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసేయండి. ప్రోగ్రామ్ క్యాన్సిల్ అంట. వదిలే, నువ్వేం కంగారు పడకు. నేను ఇంకా ఏర్పాటు చేస్తాను. అమ్మాయిని ఓదార్చవే. వేరే ఏర్పాటు చేస్తావా? 1/2 కిలోలు టమాటాలు వేయవయ్యా. ఇదెంత? 4.30 రూపాయలండి. సరే, ఓ 2 ఇవ్వు. 1 కిలో బంగాళదుంపలు వేయి. బెండకాయలు ఎంత? కిలో 25 రూపాయలండి. సరే, అవి ఒక 1/4 కిలో వేయి. ఓ ప్రియతమా, ఎంత అయిందో చెప్పమ్మా. సొరకాయ మీద ఏదో రాస్తున్నావు, నీకు మతిపోయిందా ఏంటి? సొరకాయ నాశనం అయింది. సారీ. ఏంటి సారీ? అవ్వకోట్లో పూరి పిలవమ్మా. దానికి ఎందుకయ్యా అంతంత పెద్ద మాటలు అంటున్నావు? తను నా కోడలు. కావాలంటే 10 రూపాయలు ఎక్కువ ఇస్తాను, తీసుకో. నువ్వు రాసుకోవాలంటే 10 సొరకాయలు కొనిస్తాను. పద. తప్పు చేసామంటే మమ్మల్ని తిడతారు. ఇదేదో బాగానే ఉందే. ఏంటి సార్, సొరకాయ కావాలా? ఈ సొరకాయ ఎక్కడి నుంచి వచ్చింది? మార్కెట్ నుంచి వచ్చింది. ఇది ఎవరు రాశారు? ఎవరో ఎందుకు ఒక అమ్మాయి వచ్చి రాసింది సార్. ఎటు వెళ్ళింది? ఇటే వెళ్ళింది, చూడండి. ఇంకెవరో మర్చిపోయావా మనం? అరే మనో, ఏంటయ్యా ఇక్కడ మార్కెట్లో ఏం చేస్తున్నావు? అమ్మా,
అది ఎవరో బిడ్డ కనపడడం లేదంటే వెతుకుతున్నానమ్మా. బిడ్డ కనపడకపోతే పోలీసులు చూసుకుంటారు. నువ్వెందుకయ్యా ఎంత హడావుడి పడిపోతున్నావు? అవును, మోటార్ బైక్ ఏది? నా బైక్ అక్కడే మర్చిపోయానమ్మా. సరే, నువ్వు బైక్ తీసుకొచ్చి తన ఇంటికి తీసుకువెళ్ళు. నాకు కొంచెం పని ఉంది, నేను తర్వాత వస్తాను. సర్లే, మన ఇద్దరు ఇంటికి వెళ్ళిపోదాం. నువ్వు వెళ్ళరా. అమ్మా 100 రూపాయలు తీసుకుంటానమ్మా. 200గా తీసుకోరా. చాలు 100 రూపాయలు చాలు. మీరు జాగ్రత్తగా వెళ్ళండి, వస్తాను. ఏంటి సార్ మళ్ళీ వచ్చారు? ఈ సొరకాయ కావాలి నాకు. తీసుకోండి. రే ఆగు. ఏంటన్నా? ఏంట్రా ఇది? సొరకాయ. అది సొరకాయని నాకు తెలుసు, నువ్వెందుకు తీసుకొస్తున్నావా అని. అమ్మ చెప్పిందా? మనసా? మా అమ్మ కాదు నాన్న. లేకపోతే మా అమ్మ చెప్పిందా? అంటే నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ. అమ్మ అనగానే మానసా అని పిలవడమేనా? నాకు మాత్రమే అమ్మ ఉంటుంది, మా ఫ్రెండ్స్ కొంటరా? ఈ ఊళ్ళోనే ఉన్నావా? నన్ను వెతుక్కుంటూ వచ్చావా? ఎక్కడున్నావు? ఎందుకు నన్ను ఇలా వేధిస్తున్నావు? నాకు కనిపించవా? తట్టుకోలేకపోతున్నాను. బయటికి నవ్వుతున్నా, లోపల నిన్ను తలుచుకుని తప్పించిపోతున్నాను. ఎక్కడున్నావు? ఎక్కడున్నావు నువ్వు? అమ్మా, అబ్బాయి గారు రూమ్ ఊడుస్తుంటే 20 రూపాయలు దొరికింది. సర్లే, ఆ తిండి మీద పెట్టు. అలాగేనమ్మా. అమ్మా, నాకు ఐస్ క్రీమ్ కావాలమ్మా. ఇప్పుడే జలుబు తెక్కింది, వెంటనే ఐస్ క్రీమ్ కావాలా? కొనాను, వెళ్ళు. అమ్మా లాండ్రీ మంగళం చూడు. 180 రూపాయలు అయింది. అమ్మా 180 రూపాయలట. సేమియా ఐస్, కప్ ఐస్, పుల్ల ఐస్, ఐస్ అమ్మా ఐస్. ఏడవకురా బుజ్జి. ఎరా ఐసు, కప్ ఐస్ ఉందా? కప్పు ఇంటి కప్పు మీద ఉంది, ఐస్ ఇక్కడ ఉంది. నీకు గోరోజున ఎక్కువైపోయింది రే. ఒక ఐస్ క్రీమ్ ఇవ్వు. చిల్లర లేదు మేడం. చేంజ్ లేదు. శంకర్, చేంజ్ ఇవ్వు. ఇదేమి శిక్ష, ఈ బతుకే ప్రేమ పరీక్ష. పవిత్ర, ఏమైందమ్మా? ఏమైంది? ఏమండి? ఏంటి ఏమైందమ్మా? ఎవరైనా నిన్నేమైనా అన్నారా? ఏమైంది? అనలేదే. రే మను, ఏంటన్నా? నువ్వు ఎందుకు అరుస్తున్నావు? ఏమైంది? రే మను, ఎందుకు అమ్మాయి ఏడుస్తోంది? నువ్వేం చేసావు? నేనేం చేయలేదు నాన్న. ఏం చేయకపోతే తను ఎందుకు ఏడుస్తుంది? ఏం చేసావు చెప్పు. అయ్యో, నేను ఇంకా ఏం చేయలేదు, కావాలంటే తన్నే అడగండి. ఏంటి? మీ అమ్మ మీద ఒట్టు. మా అమ్మ మీద ఎందుకు ఒట్టు పెడతావు? మీ అమ్మ మీద పెట్టు. చంపేస్తాను. పోయిన వారం నా మీద ఒట్టు పెట్టి నాకు కడుపు నొప్పి వచ్చింది. మీ నాన్న నెత్తి మీద ఒట్టు. ముందు అమ్మాయి ఎందుకు ఏడుస్తుందో చెప్పు. అయ్యో, నన్ను అడుగుతారేంటి? తన్నే అడగండి ఎందుకు ఏడుస్తుందో. ఆ అమ్మాయి చెప్పడం లేదు కదా. ఏంటి ఇద్దరు కోరస్లో చెప్తున్నారు? మేము అలాగే చెప్తాము. ఓ, మీరిద్దరూ కలిసి ఏదో స్కెచ్ చేస్తున్నారు అనిపిస్తోంది. నన్ను ఆటలోకి లాక్కండబ్బా. నాకెలా తెలుస్తుంది? ఏయ్ మనసా, పడుకున్నావా? మరేమిటి, స్విమ్మింగ్ చేస్తున్నారా? మాట్లాడకుండా పడుకోండి. మన అబ్బాయి కోడలు అన్యోన్యంగానే ఉంటున్నారా? వాళ్ళిద్దరూ కలిసి ఎక్కడికైనా వెళ్ళటం మనం చూడలేదు, మాట్లాడుకోవడం చూడలేదు, కలిసి కూర్చొని భోంచేయటం చూడలేదు. కొత్త దంపతుల్లో ఉండే సంతోషం వాళ్ళల్లో కనిపించడం లేదు. రేపే మనందరం షాపింగ్కి వెళుతున్నాం.
నానా ఏంటన్నా అందరినీ షాపింగ్ తీసుకొచ్చావు? ఏంటి విషయం? వచ్చే నెల మీ అమ్మ వెడ్డింగ్ యానివర్సరీ కదా, ఏదైనా ఓ, అవునా? కంగ్రాచులేషన్స్ అమ్మా, వెడ్డింగ్ యానివర్సరీ అంట. నానా నీదెప్పుడు? రెండు ఒక రోజే కదరా. నువ్వు నీ భార్యని తీసుకెళ్లి సరదాగా తిరిగిరా. నేను మీ అమ్మకి ఏం కావాలో కొనిచ్చి తీసుకొస్తాను. ఓకే నాన్న. వెళ్ళమ్మా, దాని చెయ్యొద్దులు. నువ్వు వచ్చినప్పటి నుంచి అది నన్ను సరిగ్గా గమనించడం లేదు. మిమ్మల్ని వదిలి వెళ్ళలేనత్తయ్యా. నువ్వు రావే. నానా ఏంటి? ఒక్క నిమిషం ఆగండి నాన్న, వస్తున్నాను. ఏంటన్నా షాపింగ్ చేసుకోమని డబ్బులు ఇవ్వకుండా వెళ్తున్నావు? డబ్బులు ఇవ్వు. సరే ఇవ్వు ఇవ్వు. ఇస్తా. తీసుకో. ఏం తీసుకుంటారు మేడం? అరే ఏం తీసుకుంటారు? మా అమ్మా నాన్నల కోసమైనా ఏదో ఒకటి తీసుకోండి. పుష్పక విమానం. తీసుకోండి సార్, కూల్ డ్రింక్. 2 అడిగాను కదా బాస్. సార్ ఒక కూల్ డ్రింక్ లో 2 స్టాల్ వేసుకుని తాగడం లేటెస్ట్ ఫ్యాషన్ సార్. ఇదిగోండి మేడం, తీసుకో. వద్దంటే వదిలేండి, నేనే తాగేస్తాను. ఇది నాది, ఇది నా భార్యది. నాది నా భార్యది కలిపి నేనే తాగేస్తాను. ప్రియతమా, ఇదే నా చివరి సందేశం. ఎంత ప్రయత్నం చేసినా సరే నిన్ను కలుసుకోలేకపోయాను. ఇంకో 3 రోజుల్లో నాకు పెళ్ళైపోతుంది. నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను. నువ్వెక్కడున్నా సరే వెంటనే వచ్చి నన్ను తీసుకెళ్ళిపో. నా హృదయంలో నీకు తప్ప వేరే ఎవ్వరికీ చోటు లేదు. ఇట్లు నీ హృదయం. 9845077498. ఏమండి, మీ మొబైల్ రింగ్ అవుతోంది, మాట్లాడండి. ఎక్కడ పెట్టాను? చైత్ర, బావి దగ్గర మొబైల్ పెట్టి మర్చిపోయినట్టున్నాను, ఇటు తీసుకురా. అలాగే నాన్నా. అయ్యయ్యో, సెల్లు బావిలో పడిపోయింది. బావిలోకి చూస్తున్నావేంటి? మొబైల్ ఫోను బావిలో పడిపోయింది నాన్నా. మొబైల్ బావిలో పడిపోయిందా? నీకు అసలు బుద్ధుందా? హలో, ఎక్స్క్యూజ్ మీ సార్, నా పేరు మనోహర్ మూర్తి సార్. సార్, నేను ఒక నెంబర్ చెప్తాను, దాని అడ్రస్ కొంచెం చెప్పగలరా సార్ ప్లీజ్? సారీ సార్, ఆ డీటెయిల్స్ మేము ఇవ్వకూడదు.
ప్లీజ్ సార్ కొంచెం అర్జెంట్ సార్. సార్ మీకు దండం పెడతాను సార్. 6 నెలలుగా వెతుకుతున్నాను సార్. ప్లీజ్ సార్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. సారీ సార్, మేమే హెల్ప్ చేయలేము. కావాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. ప్లీజ్ సార్ నా మాట వినండి సార్. ఏంటయ్యా ఏమైంది? నమస్కారం సార్ నా పేరు మనోహర్ సార్, మనోహర్ మూర్తి సార్. సార్ ఈ అడ్రస్, ఈ నంబరు సార్, ఈ నంబర్ ఏ అడ్రస్లో ఉందో కొంచెం చూసి చెప్పండి సార్. ఎవరిది నెంబరు? వీళ్ళు నీకేమవుతారు? చెప్పు, కమాన్ టెల్ మీ. సార్ ఏం లేదు సార్, తను నాకు కమాన్ ఫాస్ట్ బాగా కావాల్సిన వ్యక్తి సార్. నా ప్రాణం సార్, నా ప్రాణం, నా ప్రాణం కంటే ఎక్కువ సార్ తను. సార్ తన కోసం నేను తిరగని ఊరంటూ లేదు సార్. తన కోసం నేను రోడ్ల మీద పడి తిరుగుతున్నాను సార్. తను నాకు ఏదో ఒక రోజు దొరుకుతుందనే నమ్మకంతో నా ప్రాణాన్ని గుప్పట్లో పెట్టుకొని ఉన్నాను సార్. తను గనక నాకు దొరక్కపోతే నేను ఖచ్చితంగా ప్లీజ్ సార్ ఇవ్వండి సార్. ప్రాపర్ రీజన్ రాసిచ్చి వెళ్ళు. రీజన్ కరెక్ట్ గా ఉంటే మా డిపార్ట్మెంటే నీకు హెల్ప్ చేస్తుంది. ఏమని రాసిమ్మంటారు? నేను తన్ని ప్రేమిస్తున్నాను సార్. నేను తన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను సార్. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను సార్. ఈ ప్రపంచంలో నేను ప్రేమించేంతగా ఇంకెవరూ ప్రేమించలేరు సార్. అంతగా ప్రేమిస్తున్నాను సార్ తను. అమ్మా ఎలా ఉన్నారు? ఇవ్వండి. అయ్యో పర్వాలేదు, ఇవ్వండి. పో అమ్మమ్మ. అమ్మా మన ఇంట్లో ఉన్నప్పుడు ఒక్క పని చేసేది కాదు, కానీ ఇక్కడ వంటలన్నీ చేస్తోంది. మీ అమ్మాయి మా ఇంటి మహాలక్ష్మి అనుకోండి. మా బొడ్డోడు చాలా అదృష్టవంతుడు. నమస్కారం అల్లుడు గారు. అరే మావి గారు ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చాం బాబు. మీకు ఫోన్ చేద్దామంటే మీ నంబర్ కూడా లేదు నా దగ్గర. ఎలా ఉన్నారు? అల్లుడు గారు. అత్తయ్య బాగున్నారా? బాగున్నాను, మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను. సారీ అత్తయ్య, మీకు ఎప్పుడు ఫోన్ చేయలేకపోయాను. మీ నంబర్ నా దగ్గర లేదు. ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అమ్మా నీకు ఇష్టమైన బీన్స్ కూర చేశాను. పవిత్ర, మీ మావయ్య గారికి ఏం కావాలో చూడు. అవునా? మా ఇంట్లో పెత్తనం అంతా మా ఆవిడదే. మీ ఇంట్లో కూడా అంతేనా? అయ్యో మా మామగారు పెళ్ళైన 3 నెలలకే మా అత్తగారిని వాంతులు చేయించారు. ఇక మా ఆయన అంటావా, అయ్యో ఏం చెప్పను. అరే ఏంటి బామ్మగారు ఇలా మాట్లాడుతున్నారు? ఆడపిల్లల ముందు ఎవరైనా ఇలా మాట్లాడతారా? దానికి కూడా రేపు నేనే గంట కొట్టేది. అయ్యో బాబోయ్, మీ గంటకు ఒక నమస్కారం, నన్ను వదిలేండి. పెళ్ళైన 3 నెలల తర్వాత నల్లపూసలు వేసే సాంప్రదాయం ఉంది. తప్పుగా అనుకోకండి అన్నయ్య గారు, కొంచెం ఆలస్యమైంది. మీరు ఒప్పుకుంటే అమ్మాయిని అల్లుడు గారిని మా ఇంటికి తీసుకెళ్లి సాంప్రదాయాలన్నీ పూర్తి చేసి పంపిస్తాం. ఏంటి అత్తగారు, నాకు కూడా వేస్తారా నల్లపూసలు? అసలు నల్లపూసలు ఎందుకు వేస్తారు? అది పూర్వం నుంచే వస్తున్న సంప్రదాయం మనవరాలా. మాంగళ్యానికి అటూ ఇటూ ఉండే పూసలు మాంగళ్యం కట్టినవాడికి అంటే భర్తకి ఆయుషు ఆరోగ్యం ఇస్తూ ఉంటాయి. అటువైపుగా ఉండే ఇంకో 2 పూసలు ఏ కారణం చేతనో ఇల్లాల నుంచి భర్త దూరం కాకుండా భద్రంగా కాపలా కాస్తూ ఉంటాయి. ఇంకా ఇటువైపు నుండే 2 పూసలు భార్యాభర్తల మధ్య ఎప్పుడైనా మనస్పర్ధలు వచ్చినా అవి పెద్దవి కాకుండా వాళ్ళిద్దరూ సర్దుకుపోయేలా చేస్తాయి. హలో, నేను పవిత్రని. ఏంటి మేడం, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులైంది మాట్లాడి. నేను మీతో మాట్లాడాలి. మాట్లాడుతున్నారు కదా మేడం. పర్సనల్గా మాట్లాడాలి. రూమ్కి రండి. నాకు ఇష్టం లేదు. కలిసి కాపురం చేయని మన ఇద్దరి మధ్య ఇలాంటి సాంప్రదాయాలు జరగకూడదు. వెళ్ళి చెప్పండి. మీరే వెళ్ళి చెప్పండి.
సాంప్రదాయం అది ఇది అని వచ్చింది మీ ఇంట్లో వాళ్ళేగా. వెళ్ళి చెప్పండి. ఏంటి నల్ల పూసలు వేసేది నాకా ఏంటి? నేను మీ ఇంటి కోడల్ని కదా, నా కర్మ. మీరు చెప్పినట్టు వినాలిగా. హలో మేడం, కొంచెం తగ్గండి. మిమ్మల్ని ఎవరు ఇక్కడ కట్టేయలేదు, మిమ్మల్ని ఎవరు ఇక్కడ కమాండ్ చేయట్లేదు. మా అమ్మా నాన్నలు మిమ్మల్ని కోడలు అనుకోవచ్చు, కానీ నేను మిమ్మల్ని పెళ్ళాం అనుకోవట్లేదు. నేను మిమ్మల్ని భర్త అనుకోవట్లేదు. అనుకోమని కూడా చెప్పట్లేదు. ఇప్పుడు చెప్తున్నాను విను. చూడు, నీకిష్టం ఉంటే ఈ ఇంట్లో ఉండొచ్చు, లేకపోతే ఈ క్షణమే నువ్వు బయటకు వెళ్ళిపోవచ్చు. నేనేమి నిన్ను ఆపను. నువ్వెవరైనా ఇష్టపడుతున్నట్టయితే చెప్పు, నేనే నా సొంత ఖర్చులతో మీ పెళ్లి చేస్తాను. మీరు హ్యాపీగా ఉండొచ్చు. నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నా పర్సనల్ విషయాల్లో తలదూర్చడానికి నీకు ఎలాంటి అధికారమూ లేదు. మరి నీ పర్సనల్ విషయం నాతో ఎందుకు చెప్తున్నావు? వెళ్ళు, మీ అమ్మ నాన్న వచ్చారు కదా, వాళ్ళతో కూర్చొని మాట్లాడి, నాకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేశారు, నేను వీటితో కాపురం చేయలేకపోతున్నాను, నేను ఇక్కడ ఉండలేను, నన్ను వెంటనే ఇంటికి తీసుకెళ్లిపోండి అని నువ్వు వాళ్ళతో వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకురా నాకు ఈ తలనొప్పి? మనసులో అగ్ని రగిలిపోతుంది. దాన్ని ఆర్పేసి అందరితో నేను కామెడీ చేస్తూ బతుకుతున్నాను. ఎవరికి చెప్పుకోండి నా బాధని? ఇంకా ఎన్నాళ్ళు నాటకం ఆడు? ప్లీజ్ వెళ్ళిపో ఇక్కడి నుంచి, వెళ్ళిపో ఇక్కడి నుంచి. నేనైనా ప్రశాంతంగా ఉంటాను. వెళ్ళిపో. లోపలికి రావే. త్రికరణ శుద్ధిగా నువ్వు జీవితాంతం ఆయనతోనే ఉండాలి. అదే నే ధర్మం. ధర్మం కన్న బిడ్డల మనసు అర్థం చేసుకోకుండా మీ స్వార్థం కోసం వాళ్ళకి బలవంతంగా పెళ్లి చేసి ఇంటి నుంచి పంపించేస్తారే, అది ధర్మమా కర్మమా? పవి, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నువ్వు ప్రేమించిన వాడిని నా దగ్గరికి తీసుకొచ్చి నేను ఇతన్నే పెళ్లి చేసుకుంటానని నాతో చెప్పుంటే వాడి జాతి ఏంటి, మతం ఏంటి, కులం ఏంటని చూడకుండా నేను అతనితోనే నీ పెళ్లి జరిపించుండేదాన్ని. కానీ నీ ప్రేమని ప్రేమంటారా? నలుగురికి తెలిస్తే నవ్వుతారే. మీ అత్త మామలకి, నీ భర్తకి తెలిస్తే నీ గతేంటే? నీ మనసులో ఉన్న ప్రేమని వెంటనే తుడిచిపారే. నువ్వు ఇంకొకటి భార్యవి. జరిగిందంతా ఒక పీడకల అనుకుని మర్చిపోతేనే బావుంటావు. సాధ్యం కాదమ్మా, అది మర్చిపోయేది కాదు. నా శ్వాసలోనే కలిసిపోయింది. మర్చిపోవాలనుకుంటేనే నేను చచ్చిపోతాను. చూడు, మెళ్ళో ఉన్న ఈ తాళి వద్దంటే తీసేయొచ్చు. ప్రేమ హృదయంలో ఉంటుంది, దాన్ని తీసేయలేం కదమ్మా. నా ప్రేమ నాకు దొరుకుతుందో లేదో, నేను మాత్రం చివరి ఊపిరిదాకా ఆ జ్ఞాపకాలతో చస్తానే కాని బతికున్నంత వరకు కల్లో కూడా ఇంకొకరి నీడ నా మీద పడనివ్వను. పవి, నా మాట విను. ఏమైంది మీకు? ఇంకా మిమ్మల్ని మభ్యపెట్టడం నాకు ఇష్టం లేదు. మీరు మాకు చేసిన ఈ పెళ్లి మా ఇద్దరికి ఇష్టం లేని పెళ్లి. ఎందుకురా? ఆ అమ్మాయి అందంగానే ఉందిగా. తన అందంగానే ఉంది నాన్న, కానీ తన మనసులో నేను లేను. ఆయన చాలా మంచివారు నాన్న, కానీ ఆయన మనసులో నేను లేను. తనని పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదు, నన్ను పెళ్లి చేసుకోవడం తనకిష్టం లేదు. అయినా మీరందరూ బలవంతం చేసి మా పెళ్లి చేశారు. ప్రయోజనం ఏముంది? మొదటి రాత్రే ఏడుస్తూ తనొక మూలన కూర్చుంది. టెన్షన్ పడుతూ నేను ఇంకో మూలన కూర్చున్నాను. అగ్గిని కడుపులో దాచుకొని మీ అందరితో తమాషా చేస్తున్నానే. నేనొక జోకర్ని. ఆమెనే పెళ్లి చేసుకో అని నాతో అన్నారు, కానీ అట్లీస్ట్ ఆ అమ్మాయికి ఇష్టం ఉందో లేదో అడిగారా? తినగానే జీర్ణమయ్యే భోజనం కోసం ఎక్కడికో వెళ్తాం, వేసుకోగానే చిరిగిపోయే బట్టల కోసం ఊళ్ళో ఉన్న కొట్లన్నీ తిరుగుతాం. అంతదాకా ఎందుకు? కాళ్ళకు వేసుకునే చెప్పులు కూడా మనం కాంప్రమైజ్ అవ్వం. అలాంటిది జీవితాంతం కలిసే ఉండాలి, ఒకరికొకరం కావాలి.
ఈ విషయంలో ఎందుకు మీరంతా ఎందుకని ఎందుకు ఇలా చేశారు? ఏడవకు నాన్న, ఏడవకు. నీ బాధ నాకు అర్థమైందిరా. మనో రేపు నల్ల పూసలు వేస్తారు కదా, ఆ సంప్రదాయం అయిపోయాక అంతా సర్దుకుంటుంది. చూడు, తన్నే చూడరా, చాలా మంచిదిరా. మీరిద్దరు అన్యోన్యంగా ఉండాలి. ఏమిట్రా? ఏం అన్యోన్యతమ్మా? రేపు మేమిద్దరం డైవర్స్ తీసుకుంటున్నాం. పెళ్ళైన మరుసటి రోజే మా ఇద్దరికి అండర్స్టాండింగ్ లేదని అర్థమైపోయింది. అందుకే మేమిద్దరం విడిపోవాలని డిసైడ్ చేసుకున్నాం. లాయర్ని మీట్ అయ్యి అన్నీ చెప్పాం. లాయర్ మాకు 6 నెలలు టైం ఇచ్చాడు. ఆ టైం ఇవాటితో అయిపోయింది. రేపటి నుంచి మేమిద్దరం ఎవరికి వాళ్ళమే. ఎందుకు అమ్మాయిని కొడుతున్నారు? ఎవరిని అడగాలి? ఎందుకు అడగాలి? మీరు మమ్మల్ని అడుగుంటే మేము మిమ్మల్ని అడుగుంటే వాళ్ళం. అడిగారా మీరు? పెళ్లి చేస్తారు. పెళ్లి చేయించడం వరకే మీ పని. తర్వాత కలిసి ఉండాలో లేదో మా ఇష్టం. డైవర్స్ తీసుకోవడానికి మేము కోర్టుకి వెళ్తే మీ అమ్మా నాన్నల్ని తీసుకురండి అని కోర్టులో ఎవరు అడగరు. మీకు ఒక విషయం తెలుసా? మీ అమ్మాయి నా ఇంటికి వచ్చి 6 నెలలు అవుతోంది. ఇంతవరకు నేనెవరో తనకు తెలియదు. అంటే ఇంతవరకు నా ముఖాన్ని ఒక్కసారి కూడా తను కన్నెత్తి చూడలేదు. తన ప్రేమ అంత పవిత్రమైంది. తన ప్రేమ నేనెంతో గౌరవిస్తున్నాను. మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆ అమ్మాయి సంతోషంగా ఉండాలని మీరు కోరుకుంటే, మీకు ఆశ ఉంటే దయచేసి మమ్మల్ని విడిపోనివ్వండి. మేమిద్దరూ సంతోషంగా ఉంటాం. లేకపోతే మేమిద్దరూ అర్ధాయిస్తో చచ్చిపోతాం. ఏమిటండి ఇది? నాకొక మాటైనా చెప్పుండొచ్చు కదరా. నాకు నువ్వు నాన్నగారంటే చాలా ఇష్టం. మీ ఇద్దరి సంతోషాన్ని చెడగొట్టే పని నేనెప్పుడు చేయనమ్మా. మీరు పెళ్లి ఫిక్స్ చేసిన తర్వాత మీకు వ్యతిరేకంగా చేసి మీకు కన్నీళ్లు తెప్పించడం నాకిష్టం లేదమ్మా. ఈ లోకంలో మీకంటే ఎక్కువ నాకేదీ లేదమ్మా. మీకోసం నేను ప్రేమని త్యాగం చేసి పెళ్లి చేసుకున్నాను. కానీ అది వృధా అయిందమ్మా.
శ్రీమతి పవిత్ర మనోహరమూర్తి, శ్రీ మనోహరమూర్తి దంపతులు వారిద్దరూ కలిసి జీవించడం ఇష్టం లేనందువల్ల విడాకుల కోసం మార్చి 16న న్యాయస్థానంలో దరఖాస్తు చేసుకున్నారు. వారిరువురికి న్యాయస్థానం 6 నెలల వరకు గడువిచ్చింది. ఈ 6 నెలల వ్యవధిలో వారి మధ్య సఖ్యత రానందువల్ల వారిరువురు విడాకులు కావాలని కోరుకోవడం వల్ల ఈ న్యాయస్థానం వారిరువురికి విడాకులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తోంది. ఆగమ్మా. ఏ పిల్లలు తీసుకోని నిర్ణయం మీరు తీసుకున్నారు. ఏ తండ్రి అనకూడని మాటను ఈరోజు నేను అంటున్నాను. మనో, నువ్వు కట్టిన తాళిని విప్పేసి ఆమెను తన పుట్టింటికి పంపించు. వెళ్ళొద్దమ్మా, నన్ను వదిలి వెళ్ళొద్దమ్మా. పవిత్ర, నువ్వెన్నాళ్ళు మా అందరితో నాటకాలు ఆడుండొచ్చు, కానీ మేమెవరూ నీతో నాటకాలు ఆడలేదు. నేను నిన్ను నిజంగా ప్రాణంగా ప్రేమించాను. నాకేం సమాధానం చెప్తావు? నన్ను ఇప్పుడేం చేయమంటావు చెప్పు. నన్ను క్షమించండి. నా మీద మీకింత ప్రేమ ఉందన్న విషయం నిజంగా నాకు తెలియదు. నన్ను క్షమించండి. పవిత్ర, కోడలుగా కాకున్నా మా కూతురుగా మాతో ఉండమ్మా. నిన్ను పంపించడానికి మనసు రావడం లేదమ్మా. నన్నందరూ క్షమించండి, క్షమించండి. మనసా ఇదేమి శిక్ష, ఈ బతుకే ప్రేమ పరీక్ష. నా కలలే రగిలే యదే శీలగా మిగిలే. Today is the most happiest day in my life. I have divorced my wife. హలో, ఎవరు? మీరెవరు మాట్లాడుతున్నారు సార్? ఫోన్ చేసింది మీరు. ఎవరు కావాలి మీకు? నీ వల్లే నా బిడ్డ బతుకు నాశనం అయింది. బస్సు మీద రాసుకున్న లవ్ స్టోరీ మీది. ఎవరా నువ్వు? ఎక్కడున్నావురా నువ్వు?
ఎవరవిగా నువ్వు చంపేస్తా నేను నాన్న ప్లీజ్ నాన్న నాన్న కౌంటర్ ఐ విల్ సార్ 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 మీ అమ్మాయికి ఒక్క నిమిషం ఫోన్ ఇవ్వండి సార్. నా కడుపు మండుతుందిరా. సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్. నాకేం చెప్పదు. సార్ సార్ నా గుండె మండుతోంది. వాడి వల్ల ఇదంతా జరిగింది. ఇంకా వాడే సార్ నా కడుపు మండిపోతుంది. సార్ ఒక్క నిమిషం ఇవ్వండి సార్. నాన్న దీనికోసమే కదా నాన్న ఇన్ని రోజులు ఇన్ని కష్టాలు పడ్డాను. ఏం మాట్లాడతావు నువ్వు? సార్ మీకు దండం పెడతాను ఇవ్వండి సార్. సార్ నాన్న ప్లీజ్ సార్ ప్లీజ్ సార్. సార్ 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 ఓ మనసా ఇదేమి శిక్ష ఈ బతుకే ప్రేమ పరీక్ష నా కలలే రగిలే యదే శీలగా మిగిలే అమ్మా నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి? కాలేజ్కి. గడప దాటి నువ్వు బయటికి వెళ్ళటానికి వీల్లేదు. నేనంతా మర్చిపోయినానా? నేను మర్చిపోలేదు. నువ్వు చేసిన గాయాన్ని నేను మర్చిపోలేదు. అయ్యో వెళ్ళనివ్వండి. అది ఇంకొన్ని రోజులు ఇంట్లో ఉంటే పిచ్చి పడుతుంది. ఇది బయటికి వెళ్తే నాకు పిచ్చెక్కుతుంది. దీన్ని బయట చూసిన వాళ్ళు నన్ను అడుగుతారు, పెళ్లి చేసి పంపించారు కదా, కాపురం చేయకుండా మళ్ళీ ఎక్కడికి వచ్చింది ఏమిటని. వాళ్ళ ప్రశ్నలకు నేనేం సమాధానం చెప్పాలి? ఏయ్ పవిత్ర, అవి ఏయ్ పవిత్ర. అల్లుడు గారు మన పిల్లల్ని ముందు మనం నమ్మాలి. స్టాప్ వచ్చింది, అందరూ దిగండి. హోల్డ్ ఆన్. ఎక్కండమ్మా ఎక్కండి, త్వరగా ఎక్కండి. రైట్ రైట్. నువ్వు ముందుకెళ్ళమ్మా, నా వెనకాల ఏదో రాసి పారేస్తావు. లేదంకుల్, నేను ఇక మీదట ఏది రాయను. నిజంగానా? చాలా ఆశ్చర్యంగా ఉందే. పాపమే, బస్ మీద ఒక లవ్ స్టోరీ జరిగిందని చెప్పాను కదా. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న నెంబరు అబ్బాయికి దొరికిందట. ఆ తర్వాత ఆ అబ్బాయి వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్నప్పుడు అమ్మాయి కూడా పక్కనే ఉందట. కానీ వాళ్ళ నాన్న ఆ ఫోన్ ని వాళ్ళ అమ్మాయికి ఇవ్వలేదట. అలాగా? ఆ అబ్బాయి కోసం అమ్మాయి సంవత్సరం నుంచి ఎదురు చూస్తుందట. ఆ అబ్బాయి కూడా అమ్మాయి కోసం ప్రాణాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడట. మరి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారా? అసలు మాట్లాడుకోనే లేదు. మొబైల్ అవుట్ ఆఫ్ సర్వీస్. ఆ అబ్బాయి చాలా డిసప్పాయింట్ అయ్యాడట. పాపమే అబ్బాయి. తర్వాత ఏం జరుగుతుందో ఏమో. ఎక్స్క్యూజ్ మీ, ఇదంతా మీకెలా తెలుసు? ఇది దేశం అంతటికీ తెలుసు. ఇప్పుడు ఫేస్బుక్ లో ఇదే హాట్ న్యూస్. ఇది కొంచెం నాకు ఇస్తారా? తీసుకోండి తీసుకోండి. ఎక్స్క్యూజ్ మీ. ఓ ప్రియతమా, నువ్వు నా హృదయాన్వేనా? ఇది నిజమేనా? ఎస్, ఇట్స్ మీ.
నిజంగానా? నేను నమ్మలేకపోతున్నాను. అవును, నేనే నీ హృదయాన్ని. ఓ హృదయమా, నువ్విప్పుడు ఎక్కడున్నావు? నేను కాలేజ్కి వెళ్తున్నాను. అర్జెంటుగా నిన్ను చూడాలి. నేను కూడా నిన్ను చూడాలి. నేను కాలేజ్ దగ్గర ఉంటాను, తొందరగా వచ్చేయ్. ఏ కాలేజ్? ఏ ఊరు? భీమచంద్ర కాలేజ్, హైదరాబాద్. ఐఎమ్ కమింగ్. సార్ లిఫ్ట్ సార్, ప్లీజ్ సార్. తను ఇక్కడుందేంటి? నేను ఏమండి? అమ్మా, అమ్మా, నేను ఇతన్నేనమ్మా ప్రేమించింది.
ఈయన ఈయనేనమ్మా నువ్వు పెళ్లి చేసుకుంది. మావా మొన్న సినిమా హాల్లోకి వచ్చారా అమ్మాయిలు, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా అతిలోక సుందరులు కూడా సరిపోర్రా, అంత బాగున్నారు. బాంబు వచ్చింది, పారిపడరా. ఎక్కడికి పోతారా? ఆగండి, ఆగండిరా. నాకైతే మందు కొట్టిస్తారా? ఎక్కడికి వెళ్తావురా? ఆగో. నాతో కాప్ సిరప్ తాగిస్తారా? తాగితే ఏం ప్రయోజనం రా? తాగండి, తాగండి రా, తాగండి. ఏంటి బామ్మ, నీకు కాఫ్ సిరప్ ఇస్తే మాకు రోజ్ మిల్క్ పోస్తావా? ఒక్క తన్నుదంతే చస్తావు. నువ్వు తాగింది పెనాయిల్, ఆ ఎదవ తాగింది ఆముదం. ఇంకో వారం మీ బ్యాక్ డోర్లు ఓపెన్ గానే ఉంటాయి.